పవన్ కళ్యాణ్ గారు మీరు అబద్ధపు ప్రచారం చేశారు అనే దానికి ఒక క్లారిటీ సార్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 30,000 మంది లేడీస్ మిస్ అయ్యారు అని ఒక అబద్ధపు ప్రచారం చేశారు. సార్, మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది అమ్మాయిల్ని మిస్ అయిన వాళ్ళని తీసుకొచ్చారు అది ఎవరికీ తెలియదు సార్. కొద్దిగా అది చూపించండి సార్. అందరూ అబద్ధపు ప్రచారం అనేసి ప్రజలంతా అనుకుంటున్నారు. మీరు చేసింది అబద్ధపు ప్రచారం అనేసి ప్రజలంతా అనుకుంటున్నారు. దయచేసి ఎంతమందిని మిస్ అయిన వాళ్ళని మీరు తీసుకొచ్చారో వాళ్ళని ప్రజలకి మీడియా ద్వారాగా చూపించండి. ఇంతమందిని తీసుకొచ్చాను నేను మిస్ అయిన వాళ్ళు అనేసి. చాలా బాగుంటుంది సార్. అంతేగాని అబద్ధపు ప్రచారం అబద్ధపు ప్రచారం అనేసి ప్రజల్లో కొద్దిగా ఈ మాట నలుగుతూ ఉంది ఇప్పుడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఇది నిలబెట్టుకోండి సార్. మీరు చేసిన ప్రచారమే కదా 30,000 మంది మిస్ అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానేసి మీరు ప్రచారం చేశారు కదా. దీనికోసం మీరు క్లారిటీ ఇవ్వండి సార్. ప్రజలైతే మర్చిపోలేదు, అందుకోసం నేను కూడా అడుగుతుంటా. మీరు కంపల్సరీగా చెప్పాలి ప్రజలకి, లేదంటే తప్పుడు ప్రచారంగానే ఉంటుంది, అబద్ధపు ప్రచారంగా ఉంటుంది సార్. ఇంకొకటి సార్, దయచేసి మీరు దీనికి జవాబు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎంతమంది మిస్ అయ్యారు అన్నది, ఎంతమందిని మీరు తీసుకొచ్చారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు దయచేసి, పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు దయచేసి ఈ మెసేజ్కి క్లియరెన్స్ ఇవ్వండి సార్. మీరు చెప్పిన మాట ప్రకారంగా మేము అడుగుతున్నాము. ఎంతమందిని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సేఫ్గా తీసుకొచ్చారు 30,000 మందిలో. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ సార్, మీరు చేయండి.